విషయాలను మనం గమనించినట్లయితే ఉద్దేశము చాలా ముఖ్యము. మన ఆలోచన ధోరణి దేవుడు ఖచ్చితంగా పరిశీలిస్తూ ఉంటాడు. మనం చేసే క్రియల కంటే కూడా కార్యముల కంటే కూడా దాని వెనకాల ఉన్న ఉద్దేశాలను దేవుడు గమనిస్తూ ఉంటాడు. చాలామంది పేదవారికి సహాయం చేస్తూ ఉంటారు, లేకపోతే ఈ సమాజంలో చాలా గుళ్ళో బళ్ళో అలాంటివి వారు కట్టిస్తూ ఉంటారు. అయితే దేవుడు వారు చేసే క్రియలకు ఖచ్చితంగా వారికి పుణ్యాన్ని ఇస్తాడు, మంచి చేస్తాడు, అందులో అనుమానం లేదు. కానీ దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని కూడా దేవుడు గమనిస్తాడు. కొంతమంది రాజకీయ అవసరాల కోసం, సొంత పేరు ప్రతిష్టల కోసం, సమాజంలో వారికి ఉన్న ఇతరత్ర విషయాల కోసం వాటిని దృష్టిలో పెట్టి ఈ కార్యక్రమాలను ముందుండి జరిగిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అక్కడ జరిగిన కార్యము మంచిదైనప్పటికీ ఉద్దేశము మంచిది కాదు కాబట్టి దేవుని న్యాయపీఠం ముందు అవన్నీ కూడా తేలిపోతాయి, అవన్నీ పాపములుగా ఎంచబడతాయి.